హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. నేను పెద్దక్క. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. బిగినర్స్ కూడా సింపుల్‌గా చేయగలిగే విధంగా చేసి చూపిస్తాను. ఎక్కువగా మసాలాలవి ఏమీ లేకుండా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ చికెన్ దమ్ బిర్యానీ చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి ఒక అరగంట నానబెట్టి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక కిలో చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి అందులో తగినంత టేస్ట్‌కి తగినంత సాల్టు, అలానే చిల్లీ పౌడరు 2, 3 స్పూన్ల వరకు వేసాను చిల్లీ పౌడరు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసి ఇవన్నీ మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక కప్పుతో పెరుగు కూడా వేసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది పెరుగు. అలానే బ్రౌన్ ఆనియన్స్ అవి కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు బ్రౌన్ ఆనియన్స్, నిమ్మ చెక్క ఒక అర చెక్క వరకు నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 2, 3 ఒక 2 టీ స్పూన్ల వరకు చిన్న టీ స్పూన్లతో ఒక 2 టీ స్పూన్ల వరకు గరం మసాలా కూడా వేసి బాగా పట్టించి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిలు, అలానే ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుందండి. నెక్స్ట్ ఇందులో వేయడానికి 2 చెక్క, 2 లవంగాలు, అలానే బిర్యానీ ఆకు, జాపత్రి ఇవన్నీ ఒక రెండేసి వేసాను. ఇవి కూడా వేసి లైట్‌గా దోరగా వేగించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేగించుకోవాలి. ఎక్కువ డార్క్ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు వేగించుకొని ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి ఇందులో వేగించాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేగించుకోవాలి. ఇలా ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వేగించుకోవాలి. ఒక్క 5 మినిట్స్ అలానే ఉంచితే కొంచెం నీరనేది ఊరుతుంది ఇందులో. అలా నీరు ఊరేంత వరకు ఉంచుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలండి. కలుపుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కొట్టించుకుంటే చికెన్ బిర్యానీకి బావుంటుంది. ఇంకోసారి మూత పెడితే ఇంకాస్త కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. ఇది మొత్తం మనకి ఒక 80%, 90% వరకు ఈ చికెన్ అనేది కుక్ అయిపోవాలండి. అయిపోతేనే బావుంటుంది పచ్చి వాసన లేకుండా. నెక్స్ట్ ఒక చిన్న టమాటా వేసాను. చిన్న ముక్కలుగా కట్ చేసి. ఈసారి టమాటా వేయకుండా చేస్తారు దమ్ బిర్యానీ. కానీ ఈ టమాటా వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. కొంచెం గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. బావుంటుందండి. నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన మనం వాటర్ పెట్టుకోవాలి. గిన్నెతో వాటర్ పెట్టి ఒక బిర్యానీ ఆకు, 2 చెక్కలు, 2 లవంగా, 2 యాలకులు వేసి లైట్ మసాలా వేసానండి. ఎక్కువేం వేయలేదు. పెద్ద ఇలాచీ ఒకటేసాను. అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, టేస్ట్‌కి తగినంత సాల్ట్ కొంచెం ఎక్కువగా అనిపించేలా వేసుకుంటే సరిపోతుందండి. అలానే కొంచెం నెయ్యి గాని, కొంచెం నూనె గాని ఒక స్పూన్ వరకు వేసి, ఒక అరచెక్క నిమ్మరసం గూడా వేసి మూత పెట్టి దీన్ని బాగా మరిగించుకోవాలి. మీకిష్టమైతే ఒక్క టీ స్పూన్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను వేయలేదు. చెప్పాను కదా! ముందుగానే లైట్‌గానే ఉంటుందండి బిర్యానీ బావుంటది. ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా. ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టి పెట్టుకున్నాం కదా! బాస్మతి రైస్. ఆ రైస్‌ని కూడా వేసి ఒకసారి అంతా కలిపి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టు ఉంటే మనకు ఉడికేసరికి సాల్ట్ సరిపోతుందండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ మన చికెన్ కూడా దగ్గర పడింది. మూత పెట్టకుండా నీరు ఊరిన తర్వాత మూత పెట్టకుండా మీరు చికెన్‌ని వండుకోవాలి. ఆ చికెన్ అలా ఉడుకుతూ ఉండగా ఇప్పుడు మనకి రైస్ కూడా ఒక 80% వరకు రైస్ కూడా కుక్ అయిపోవాలండి. 85 వరకు కుక్ అవ్వాలి. ఇలా నొక్కితే మనకి కట్ అవ్వాలనమాట. కొంచెం గట్టిగా ఉన్నట్టుంటే సరిపోతుంది. అలా తయారైన రైస్‌ని తీసుకెళ్ళి మనం అలా పక్కనే ఆ చికెను ఉడుకుతుంటుంది కదా! కొంచెం గ్రేవీ ఉంటదంతే అప్పటికి. మీరు కావాలంటే కొంచెం గ్రేవీ తీసి పైన పెట్టుకోవచ్చు. పైన మళ్ళీ మనం వేసుకోవడానికి నేనేమి తీయలేదండి. ఈ రైస్‌ని అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కొద్దిగా వేసిన తర్వాత కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర ఇలా వేసుకోవాలి. మళ్ళీ రైసేసి మళ్ళా బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా జీడిపప్పులు వేగించిన జీడిపప్పులు, అలానే కొద్దిగా నెయ్యి, ఉన్న అరచెక్క నిమ్మరసాన్ని కూడా మనం అలా పైన వేసేసుకొని కొంచెం రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా! ఒక అర గ్లాస్ వరకు కొద్దిగా అలా తీసి కొంచెం వేసుకుంటే మాడకుండా ఉంటుందండి. ఈ రైస్‌కి, ఆ చికెన్‌కి అలా పట్టుకుంటుంది అదంతాను. ఇలా ఇవన్నీ ఇందులో వేసిన తర్వాత లాస్ట్‌లో నిమ్మరసం గూడా అరచెక్క నిమ్మరసం అండి. అది కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఆవిరనేది బయటకి పోకుండా చూసుకుని మూత ఒకటి పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కుక్ అయిందో లేదో చూస్తే తెలుస్తుంది. ఇలా మనం స్టవ్ పై నుంచి దించిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ప్లేటింగ్ చేసుకుంటే మన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ మసాలాతో చేశాను. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను కిలో చికెను, అరకిలో రైస్ ఒక 600 గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నాను. ఒక కిలో చికెన్, కిలో రైస్ కూడా తీసుకోవచ్చు.
ఇది 6 మెంబర్స్ వరకు వస్తుంది.